కించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు కృపగలిగిన తండ్రి మహోన్నతుడు అయిన దేవ రాజాది రాజా నీకు స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు నీకు వందనాలు ఆశ్చర్య కరుడవునైనా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అతి అధికముగా నీవు చేసేటువంటి దేవుడవు నాయనా ఈరోజు మా మధ్యలో నీవు ఉన్నందుకు మీకు స్తోత్రం ఎందుకంటే మా గొప్పతనమో మా నీతియో కాదు నాయనా ప్రభు చెప్పారు నా నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కనీసం కూడి వస్తారో వారి మధ్యలో నేను ఉంటాను ప్రభు చెప్పారు కనుక మీరు వచ్చారు నాయన మీరు మా మధ్యలోనికి వచ్చారు కనుక బంధకాలు విడిపోతున్నందుకు కట్లు తెగిపోతున్నందుకు మీ ప్రజలకు స్వాతంత్రము కలుగుతున్నందుకు మీకు స్తోత్రం ఎందుకంటే ప్రభు కొరింథీ పత్రికలో మీరు చెప్పారు దేవుని ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము మీ ప్రజలకు స్వాతంత్రము నాయనా మీ ప్రజలకు విడుదల ప్రభువా తండ్రి నాయనా ప్రభు నాతోనూ మీ ప్రజలతోనూ నీవు కనిపించండి మాట్లాడండి నాయనా నాతోనూ మీ ప్రజలతోనూ నీవు కనిపించండి మాట్లాడండి ప్రభువా నాయనా తండ్రి మమ్మల్ని సరిచేయండి చక్కగా మీ సన్నిధిలో నిలబడు వారముగా ప్రభు మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను కూడిన సంఘమును ఆశీర్వదించండి బలపరచండి నాయన లోటుపాట్లను తీర్చండి నాయన ప్రభు సన్నిధిలో మమ్మల్ని హెచ్చింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చాలా సమయం అయిపోయింది 12:15 అయిపోయింది అయినను సాధ్యమైనంత వరకు తక్కువ 1 గంటకి ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ 5-10 నిమిషాలు ఎక్కువైనా 1 గంట లోపు ముగించుకుందాం భోజనాలకు వెళ్దాం హల్లెలూయా భోజనాల కంటేనూ దేవుని వాక్యం ముఖ్యమని ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు కనపడట చేతులు అంతేనా దేవునికి స్తోత్రం కనుక ఒక 5-10 నిమిషాలు ఆలస్యం అయినా దయచేసి సహకరించండి ఎందుకంటే ఆలస్యంగా మొదలు పెడుతున్నాం ఆలస్యముగానే ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అయ్యగారు 12:30 అని చెప్పారు
సాధ్యమైతే 12:45 లేదా 1 గంట లోపు ఎటువంటి పరిస్థితుల్లో భోజనానికి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఎక్కువగా ఆరాధనలో కానీ తర్వాత వచనాల్లో కానీ దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఎవరినండి? దావీదు మహారాజుని మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ఆ దావీదు మహారాజు గారు ఒక మాట చెప్పారు. ఆ మాటని మనం గుర్తు చేసుకుని ఆ మాటని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. 69వ కీర్తన 9వ వచనం మొదటి భాగం మాత్రమే చదువుకుందాం. 69వ కీర్తన, నీ ఇంటిని గూర్చిన నీ ఇంటిని గూర్చి, మీరు తప్పుగా చదివారంటే నేను అలాగే చెప్తాను. హల్లెలూయా. ఒక్కొక్క అక్షరం కలుపుకుని నిదానంగా చదవండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చాలు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు. ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారండి? దేవునితో, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. హల్లెలూయా. ఇది యేసయ్యను గూర్చిన ప్రవచన వాక్కు. ఇది యేసయ్యని గూర్చిన ప్రవచన వాక్కు. మరి యేసయ్యను గూర్చిన ప్రవచన వాక్యే కాదు, దావీదులో ఉన్నటువంటి నిజ స్థితి అది. ఎందుకంటే దావీదుని గురించి చదివే కొలది మనకు అర్థమవుతుంది దావీదు ఎంతటి భక్తుడో. దావీదుకి దేవుని మందిరం అంటే, దేవుని ఇల్లు అంటే దావీదుకి ఎంత ఆసక్తో దేవుని వాక్యములో ఈరోజు మనం చూసి నేర్చుకుందాం. మరి ప్రియమైనలారా, దేవుని ఇంటి పట్ల ఎవరైతే ఆసక్తి కలుగుంటారో వారు ఏ విధముగా హెచ్చించబడతారో ఈరోజు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. మీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆ మాటకు అర్థం ఏంటి? ప్రభువా, మీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఏంటి? మీ ఇల్లు అంటే దేవుని ఇల్లు ఏది? హల్లెలూయా. మీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించడం అంటే ఏంటి? ఆకర్షించడం కాదు. కరెక్ట్గా చెప్పండి. నన్ను తినేస్తుంది. ఏం చెప్పండి? నన్ను మీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను తినేస్తుంది ప్రభువా. అంటే ఏంటి? దేవుని ఇంటిని గూర్చినటువంటి కార్యముల విషయమై, దేవుని కార్యముల విషయమై దావీదులో ఎంత ఆసక్తి అంటే, ఏమండి, తనను తాను నష్టపరుచుకునడానికైనా సిద్ధపడ్డాడు కానీ, ఏమండి, కష్టపడడానికైనా సిద్ధపడ్డాడు కానీ దేవుని ఆలయం కోసం శ్రమించినటువంటి వ్యక్తిగా దావీదు కనిపిస్తున్నాడు. మరి దినవృత్తాంతముల గ్రంథములో ఒక చక్కటి వాక్యం, దావీదు గారిని గూర్చి వాక్యం మనం చదువుకుందాం. దినవృత్తాంతములు, ఏమండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు నా దేవుని మందిరము మీద, ఈ మాట ఎవరు చెప్తున్నారు? మళ్ళీ ఎవరండి? దావీదు గారే. ఏమంటున్నాడు చూడండి. మరియు నా దేవుని మందిరమును గూర్చిన, నా దేవుని మందిరమును గూర్చి నాకు కలిగి ఉన్న మక్కువ చేత, మక్కువ అనే పదానికి అర్థం ఏంటి? ఇష్టం, ప్రేమ. హల్లెలూయా. కీర్తనలో ఏమంటున్నాడు? ఆసక్తి. ఇక్కడేమంటున్నాడు? ఇష్టం. హల్లెలూయా. ఇందాక అన్నయ్య గారు చెప్పారు, మనం ఇష్టపూర్వకముగా సంతోషముగా దేవుని పని విషయంలో మనం పాల్గొనలు తీసుకోవాలి. ఇప్పుడు దావీదు దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం, చాలా ఇష్టం.
ఆయన బ్రతికినన్ని రోజులు కూడా మందిరానికి వెళ్ళడం తప్పేవాడు కాదు, ముందుగానే వెళ్ళిపోయేవాడు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? మీ మందిరము పట్ల నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా ప్రతిష్ఠితమైన ఏంటమ్మా నా ప్రతిష్ఠితమైన కామా ఉందా? అక్కడ ఉంది. కామా ఉన్నప్పుడు మనం గమనించాలి. అది కంటిన్యూస్గా చదివేశారంటే అర్థం మారిపోతుంది. నా ప్రతిష్ఠితమైన అని గ్యాప్, కామా ఉన్నప్పుడు గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మందిరము నిమిత్తము సంపాదించుంచిన వస్తువులు కాక నా శాశ్వతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. నా ప్రతిష్ఠితమైన అని కామా చెప్పి ఏమన్నాడు? దేవుని మందిరము నిమిత్తం నేను సంపాదించుకున్న శ్రేష్టమైనవన్నీ కూడా, శాశ్వతమైన బంగారం వెండి ఏమైనా కావాలి, విలువైన వస్తువులు నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో నా దేవుని మందిరం పట్ల నాకున్న మక్కువ కొలది నేను ఇచ్చేదను. దావీదు కేవలం మాటల్లో చెప్పలేదు. అంటే దేవుడు ఈరోజు మీకున్నవన్నీ తీసుకొచ్చి ఇచ్చేయండి అని దేవుడు చెప్పట్లేదు. దేవుని ప్రేమ, దేవుని మందిరము పట్ల ఆసక్తి, దేవుని మందిరము పట్ల మక్కువ కలిగిన వారు ఏ విధముగా దీవించబడతారో ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాము. కనుక మరి ఏ విధముగా దీవించబడతారో అని తెలుసుకోవాలంటే ముందు మరి ఆసక్తి కూడా చూడాలి కదా. అలాగనే 15వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. దావీదును మందస్సుమును మోయు లేవీయులందరూ పాఠకులను ధరించుకొని దావీదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములను సితారులు వాయించుచు యెహోవా నిబంధన మందస్సమును గూర్చి మందస్సమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతనిని హీనపరచెను. సరే, దేవునికి స్తోత్రం. ఇక్కడ ముందేమో ఆసక్తి, ఆ మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. రెండోది ఏమన్నాడంటే నాకు శ్రేష్టమైనవన్నీ కూడా, నా దేవుని మందిరము పట్ల ఉన్నటువంటి మక్కువ చేత నా శ్రేష్టమైనవన్నీ కూడా మీ మందిరానికి నేను ఇస్తున్నాను ప్రభువా అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని నిబంధన మందస్సము యెరూషలేము, అనగా యెరూషలేముకి ఇంకొక పేరు దావీదుపురము. హల్లెలూయా. ఏం చెప్పండి? దావీదుపురము. ఆ నిబంధన మందస్సము దావీదుపురంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఈయన నాట్యం ఆడుతూ, ఎలా నాట్యం ఆడుతున్నాడంట, మై మరచి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటే, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయించుతుంటే, ఈయన ఎవరు, ఈయన హోదా ఏంటి, ఈయన స్థానం ఏంటండి? ఎవరు? రాజుగారు. ఈయన రాజుగారు వీధుల్లో పడి ఏం చేస్తున్నాడు? మైమరచి నాట్యం ఆడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు.
దేని ముందు? నిబంధన మందస్సము ముందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో దావీదు ఎలా ఉండేవాడు అనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధి పట్ల ఎంత మక్కువ కలుగున్నాడు అనేది మనం చదివిన వాక్యంలో మనకు అర్థమవుతుంది. ప్రియమైనవారా, దేవుని సన్నిధిలో దావీదుకి ఎంత ఆసక్తితో మనం ముందుగా చదువుకున్న వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. సన్నిధి పట్ల, దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల దావీదు చాలా మిక్కిలి ఆసక్తి కలుగున్నాడు. దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కంటేను మరి ఎక్కువ ఏదియూ కాదు. ఎంతమంది ఈరోజు అలా చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు ఈరోజు? నా దేవుని కంటే ఎక్కువ ఏదియూ కూడా ఏమండి ఏదియూ లేదు ప్రభువా. చెప్పగలిగిన వారు బలవంతం లేదు. అయ్యయ్యో ఈ మాట చెప్పేస్తే ఎక్కడ అయ్యగారు రేపు మందిరం కట్టేటప్పుడు ఆ రోజు చెప్పావు కదా అంటారని. హల్లెలూయా. మీ మందిరం ప్రారంభించినప్పుడు నేను ఉంటానో లేదో, మధ్యలో మాత్రం ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే జనవరి మాసంలో నేను శ్రీలంకలో మీటింగ్లకు వెళ్తాను. ఫోన్లో వీడియో కాల్లో నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మందిరం పని ప్రారంభం చేయబోతున్నాం మనం. ఎందుకంటే దేవుడు చూపించిన కార్యం ఇది. నేను వచ్చిన రోజే కానుకల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు పుట్ల చెరువు మందిరము పట్ల ఈ మాటలు ఏవి కూడా జరగలేదు. ప్రభు పుట్ల చెరువు మందిరం పని పట్ల దేవుడు భారం ఇచ్చాడు. జనవరి మాసం అనేటువంటి ఒక డేట్ గుర్తింపు చేశాడు దేవుడు నాకు. గనుకనే ప్రకటించాం. హల్లెలూయా. గనుకనే ప్రకటించాం. ఆ పని, దేవుని మందిరము యొక్క పని మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఎంతమంది దేవుని కంటే మరి ఎక్కువ ఏదియూ లేదు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అంటే మీరు రేపు పాస్టర్ గారు గుర్తించి నన్ను అడుగుతారని అనుకోవద్దు. ఎవరు ఎంత ఇచ్చారు అని పక్కన వాళ్ళకు కూడా తెలియవలసిన అవసరం కూడా లేదు. దయచేసి బయటలాగా పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, పలానా ఇంత పాటలు అంత పాడకండి. హల్లెలూయా. దేవుని ఆలయంలో మనం దేవుని కోసం, దేవుని నిమిత్తం చేసేది ఎవరికి తెలియవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధిలో గొప్పలు పోవడానికి, మనం దేవుని సన్నిధిలో గొప్ప అనడానికి స్తుతికి యోగ్యమైన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనది ఏం మిగిలారా, మరి అలాంటి పనులు మనం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దేవుని సన్నిధి. హల్లెలూయా. కనుక నేను మందిరం యొక్క మనం రేపు చేయబోయే పనిని ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఏమండి, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దావీదు లాగా నా దేవుని కంటేను మరి ఎక్కువ ఏదియూ లేదు నా జీవితంలో అనేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమంది? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు చూడండి ఏం చేశాడు? ఏమండి, ఆయన ఉన్న రోజుల్లోనే దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నీకు మందిరం కట్టాలి నాయనా. ఈ నిబంధన మందసం ఇందాక వాక్యం చదివారు కదా. ఏమండి, వేరే ఊరు నుండి దావీదుపురంలోనికి దేవుని ఆ యెరూషలేములోనికి మోసుకొచ్చినప్పుడు ఆ నిబంధన మందసము పెట్టడానికి సరి అయిన ఒక ఇల్లు కూడా లేదు. ఏదో ఒక స్థలమును నిర్ణయించుకుని అక్కడ పెట్టి దాని ఒక గుడారం వేసి ఆ గుడారంలో పెట్టారు. అప్పుడు దావీదుకి నెమ్మది లేదు. అయ్యయ్యో, నా దేవుని నిబంధన మందస్సము ఒక గుడారంలో ఉండి నేను రాజభవనంలో ఎలా నెమ్మదిగా ఉండగలుగుతాను? ఏం చెప్పండి? దేవుని నిబంధన మందస్సం ఒక గుడారంలో పెట్టి నేను రాజభవనంలో నేను ఎలా ఉండగలుగుతాను? ఆయనకి నెమ్మది లేదు. చాలా బైబిల్ విశ్లేషకులు ఏమంటారో తెలుసా? మందిరం కట్టబడే వరకు నేను మంచం మీద కూడా పడుకోనన్నట్లుగా ఏమని నేల మీద పడుకుని ఉంటాడు అని చెప్తుంటారు. అంతగా దేవుని కార్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు దావీదు. అందుకనే దేవుని అడుగుతాడు, ప్రభువా నీకోసం నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను ప్రభువా.
కనుక నాకు కృప చూపించండి, మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను మందిరం కడతానని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేసి అడగటం మొదలు పెడితే దేవుడు అంటాడు, దావీదు నీ చేతులు రక్తముతో తడిచి ఉంది. ఎందుకు చెప్పండి? దావీదు కాలంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, శత్రువులతో యుద్ధాలు, రాజుగా ఉన్నాడు కదా, యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేయడం వల్ల అనేకుల్ని యుద్ధంలో ఏం జరుగుతుంది? చంపడం జరుగుతుంది. కనుక నీ చేతులు రక్తముతో తడిచి ఉంది, ఆ పని నీ చేత నేను చేయించుకోను. ఏమండి, రేపు నీ కొడుకు అయినటువంటి సొలొమోను రోజులలో నా మందిరమును అతని ద్వారా నేను కట్టించుకుంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? సరి ప్రభు అని చెప్పి ఆయనకు బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా దేవుని మాటని తీసివేయకుండా ఏం చేస్తాడంటే తన కొడుకు సొలొమోను మందిరం కట్టడానికి కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ తీసుకొచ్చి సమకూర్చేశాడట. వెండి, బంగారం, ఏమండి, అందుకనే ఆ 29వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా శ్రేష్టమైనవన్నీ, నా ప్రతిష్ఠితమైనవన్నీ, నా ఇంట్లో ఉన్న శ్రేష్టమైన ప్రతిష్ఠితమైనవన్నీ కూడా దేవుని ఆలయం కోసం నేను ఇచ్చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పోగు చేస్తాడు. దానికి కావాల్సిన సారంబీలు, ఏమని, దానికి కావాల్సిన వెండి, దానికి కావాల్సిన బంగారం, మందిరం కట్టడానికి కావాల్సిన ఈవులు అన్నీ కూడా సమకూర్చేస్తాడు. ఇంకా సొలొమోను బాధపడాల్సిన పనేం లేదు. ఆయన చేయాల్సిందంతా ఏంటంటే దావీదు పోగు చేసి పెట్టింది వాటిని ఉపయోగించుకొని మందిరం కట్టడమే సొలొమోను పని. హల్లెలూయా. అప్పుడు చనిపోకముందు సొలొమోనుని పిలిచి అంటాడు, అయ్యా, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని మందిరం పట్ల నాకున్న మక్కువను బట్టి నా శ్రేష్టమైనవన్నిటినీ కూడా దేవుని మందిరం కోసం నేను సిద్ధపరిచి పెట్టాను. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నా దేవుడు చెప్పిన ప్రకారం ఈ మందిరాన్ని నువ్వు కట్టాలి అని చెప్పి అవన్నీ కూడా తన కుమారుడైన సొలొమోనుకి అప్పచెప్పి బాధ్యతను అప్పచెప్తాడనమాట. మరి దేవుని మందిరము పట్ల ఆసక్తి ఉండి ఆ ఆసక్తి కొలది ఆయన చేసినటువంటి త్యాగము, ఆ ఆసక్తి కొలది దేవుని మందిరము పట్ల ఉన్నటువంటి ప్రేమ కొలది ఆయన చేసినటువంటి త్యాగమును బట్టి ఆయన పొందుకున్న ఆశీర్వాదం ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. రాజుల గ్రంథం, ఏమండి, రాజుల గ్రంథంలో ఒక వచనం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. నేను చెప్పినటువంటి నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. ఒక్క నిమిషం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు స్వయాన మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? దావీదు కొడుకైన సొలొమోనుతో. ఈ సొలొమోను ఎవరు? దావీదు కొడుకు. సొలొమోను ఏం చేశాడు? దావీదు చెప్పిన ప్రకారం మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. కాకపోతే మందిరం అంతా కట్టి పనంతా అయిపోయిన తర్వాత ఈ సొలొమోనుకి అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చేసింది. తన ఇష్టం వచ్చినట్లు చేయాలనుకున్నాడు. ఏం చేశాడంటే, అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అన్యుల స్త్రీల్ని దేవుడు మరి పరిశుద్ధమైన వివాహం ద్వారా చేసుకున్నటువంటి భార్య చాలదన్నట్లుగా అన్యులైన స్త్రీలను, వేరే వేరే దేశాలకి సంబంధించినటువంటి స్త్రీలు ఎందుకు చేసుకున్నాడు అని ఆలోచిస్తే కేవలం శరీర కోరికల కోసమే కాదు, ఆయన రాజ్యం ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి అనుకున్నాడు. పాతకాలంలో రాజులు ఏం చేసేవారు? వేరే ఒక రాజుగారి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుని ఆ రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేసేవారు. అలాగనే ఈయన కూడా
వేరే వేరే దేశాలకు చెందినటువంటి రాణిలు రాజకుమార్తెలందరినీ కూడా పెళ్లి చేసుకున్నారు. వారందరూ ఏం చేశారు? వారి ఊర్లో ఉన్న విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఈ ఊర్లో పెట్టారు. ఏం చెప్పండి? శాపం మొదలైంది. పతనం ఏమండి? విస్తరింపజేసేది దేవుడు, దేవుని మార్గం, మన ఇష్టం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు కొంచెం ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, వారి ఇష్టం వెనుక వెళ్ళిపోతారు. ఇక్కడ సొలొమోను చేసింది అదే. దేవుణ్ణి మర్చిపోతారు, దేవుడు చెప్పేటువంటి మాటలను మర్చిపోతారు, వారి ఇష్టానికి ముందుకు వెళ్ళిపోతారు. దేవుని ఇష్టానికి, దేవుని మాట చొప్పున ఎందుకయ్యా నడుచుకోవాలంటే, దేవుని మాట చొప్పున నడుచుకుంటే మనం పాపములో పడిపోము గనుక. పాపములో ఎప్పుడైతే పడతామో మన పతనం కూడా అప్పుడే మొదలవుతుంది. నేను మరలా చెప్తున్నాను, అది ఏ రూపాన కావచ్చు, అది ఏ విధమైన పాపము కావచ్చు, వ్యసనాలు కావచ్చు, దేవుని లేకపోతే వ్యభిచారం కావచ్చు, లేకపోతే విగ్రహారాధన కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే దేవుణ్ణి మరచి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, మన ఉనికిని దేవుని సన్నిధిలో హాజరుపరుచుకునేటువంటి అలవాటుని ఎప్పుడైతే మనం కోల్పోతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవటం మర్చిపోతామో, ప్రియమైన మన పతనం మొదలవుతుంది. ఇక్కడ సొలొమోనుకి అదే. ఏమండి? మందిరం అంతా కట్టేశాడు, అంత బాగుంది, దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి? సొలొమోను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయ్యా, మందిరం కట్టేశాను నాయన, ఇప్పుడు ఈ మందిరాన్ని నువ్వు వచ్చి దీవించాలి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు దిగి తన మహిమతో దిగి మేఘముతో దిగి వచ్చి మందిరాన్ని ఆశీర్వదిస్తాడు, వాగ్దానం చేస్తాడు. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థనలకు నా జవాబు ఉంటుంది, నేను జవాబిస్తాను. వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను, ఏమండి వారి అవసరాలు నేను తీరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. అంతా అయిపోయింది. ఆ తర్వాత సొలొమోను మనస్సు, దేవుని వాక్యం చెప్తుంది, సొలొమోను మనస్సు మొదటి వచనంలోనే ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయంలో. మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, అను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక జనులలో ఇంకా అనేక మంది, అన్య జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 700 రాజకుమార్తెల భార్యలంట, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండెను. అతని భార్యలు అతని హృదయమును, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎప్పుడైతే తన హృదయం మారిపోయిందో, దేవుని పట్ల ఉండవలసిన మక్కువ, దేవుని పట్ల ఉండవలసిన ఆసక్తి, ఆ యొక్క స్థితి నుండి ఎప్పుడైతే దిగజారిపోయాడో తన పతనం మొదలైపోయింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమండి? నేను చెప్పిన ప్రకారం నువ్వు చేయలేదు గనుక నీ రాజ్యము నీ నుండి నేను తీసివేస్తాను. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? ఏమండి? ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నావు కదా నాయనా, నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాజ్యం అంతా నా తర్వాత నా పిల్లలు, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన ఆస్తి ఎవరికండి మీ ఆస్తి? ఎవరికి? మీ పిల్లలకేనా? వెరీ గుడ్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజుగారు కూడా అనుకుని ఉంటాడు, నా తర్వాత నా కొడుకు రెహోబోం రాజు అవ్వబోతాడు, ఈ రాజ్యం అంతా నేను వానికి అప్పచెప్తాను, నేను ఈ రాజ్యం వేరే దేశాలకి చెందినటువంటి రాజకుమార్తెలు 700 మంది రాజకుమార్తెలు చేసుకుని వారి రాజ్యం కూడా సొంతం చేసుకుని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నా కొడుకుకి అప్పచెప్దాం అనుకున్నాడు. కానీ ఏమైంది? పతనం. సరే, ఇంకా కిందకి చదువుదాం. 11, 12, 13 వచనం ఎక్కడ ఆపారో అక్కడి నుండి చదవండి. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలాగు చేయక ఇక్కడ వచ్చిందండి. ఏంటో చూడండి. ఏంటి? నీ రాజ్యం నీ నుండి నేను తీసేసుకుంటానన్నాడు ఫస్ట్. తర్వాత ఏమంటున్నాడు? అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము. దావీదు దేవుని ఇంటి పట్ల ఉన్న ఆసక్తిని బట్టి తన కుమారుడు తప్పిపోయినా దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. శిక్ష నుండి తప్పించుకున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు? నీ కాలంలో కాదు. ఇప్పుడు సౌలు తప్పు చేశాడండి. సౌలు తర్వాత కాలంలో రాజ్యం దావీదుకి ఇచ్చాడా? సౌలు ఉండంగానే రాజ్యమును తీసేసుకుని దావీదుకి అప్పచెప్పాడా? సౌలు ఉండంగానే తన రాజ్యాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. సౌలుకు ఒక కొడుకున్నాడు యోనాతాను అని, దావీదుకి మంచి స్నేహితుడు. యోనాతాను రాజు కావాల్సిందండి, సౌలు కొడుకు. కానీ సౌలు కాలం ముగించకుండానే ఆయన రాజ్యం ఆయన నుండి పెరిగి వేయబడి దేవునికి ఇష్టడైన దావీదుకి దేవుడిచ్చాడు. ఇక్కడ దావీదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా దావీదుని దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. అక్కడ ఏం చెప్పండి? చనిపోయిన తర్వాత కూడా మీ విశ్వాసం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యముల పట్ల మీకున్నటువంటి ఆసక్తి, దేవుని నీతి పట్ల మీకున్నటువంటి ఆసక్తి, దేవుని రాజ్యము పట్ల మీకున్నటువంటి ఆసక్తి, దేవుని ఆలయము పట్ల, దేవుని పరిచర్య పట్ల మీకున్నటువంటి ఆసక్తి ఏం చేస్తుందో తెలుసా? తరతరాలు దేవుని యొక్క కాపుదల మీ ఇంటిపైకి తీసుకొస్తుంది. ఇక్కడ దావీదు విషయంలో జరిగింది ఇదే కదా. సొలొమోను ఇంత ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడో తెలుసా? అయినను నా సేవకుడైన దావీదుకి నేను ఇచ్చిన మాటను నేను మర్చిపోను గనుక నా సేవకుడైన దావీదును బట్టి నీ కాలంలో నేను ఇది చేయను, కానీ నీ తర్వాత నీ సంతానం, నీ కొడుకు రాజు అయినప్పుడు 3 వంతులు రాజ్యం. అంటే ఎంత? ఇశ్రాయేలు గోత్రం ఎన్ని గోత్రాలు? ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. 10 గోత్రాలు చీలిపోతారు. ఏం చెప్పండి? హల్లెలూయా. దావీదు, సొలొమోను 12 గోత్రాలకి రాజులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ సొలొమోను చేసిన పాపమును బట్టి 10 గోత్రాలు చీలిపోయి సొలొమోను చేతి కింద పనివాడుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత వేదనకరమో చూడండి. ఇంట్లో పాలేరుతనమో లేకపోతే పని చేసేవాడో మన ఆస్తికి వారసుడైపోతే ఎలా ఉంటుంది? అబ్రహాము ఏడ్చాడు ఒకరోజు. అబ్రహాముని పిలిచిన దేవుడు, అబ్రహాము దేవుని వెంబడించడం మొదలుపెట్టాక ఒకరోజు మూల కూర్చుని ఏడుస్తున్నాడు ఎక్కడో ఒక చోట. ఏంటయ్యా అబ్రహాము, ఏంటి నీ బాధ ఏంటి అసలు అని దేవుడు అడిగితే, ఏంటయ్యా ప్రయోజనం? ఇంత ఆశీర్వాదం ఇచ్చావు, నాకు ఇంత విస్తారమైన ఆస్తి సంపద ఇచ్చావు, నాకు ఒక్క వారసుడు లేడు, ఈ ఆస్తి అంతటికి నా ఇంట్లో దాసుడైనటువంటి ఎలియాజర్కి ఇవ్వాల్సి వస్తుందే అని ఏడ్చాడట. నిజమే కదా? వారసులు లేకపోతే పరిస్థితి ఏంటి? ఏమండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పనికి నీ ఇంట్లో పనివాడైనటువంటి జెరోబోము 10 గోత్రాల వారికి రాజు అవుతాడు.
నీ కొడుకు కేవలం 2 గోత్రాలు, యూదా మరియు బెన్యామీను గోత్రానికి నీ కొడుకైన రెహోబోము రాజుగా ఉంటాడు. అది కూడా ఎందుకు అనుమతించానో తెలుసా? నా సేవకుడైన దావీదుకి నేను మాట ఇచ్చాను. ఏ మాట ఇచ్చాను? నీ సింహాసనం తరతరాలు నిలిచి ఉంటుందని నేను మాట ఇచ్చాను కనుక దావీదు నిమిత్తం, దావీదు యొక్క తరతరాలు సింహాసనం మీద కూర్చోవాలి గనుక దావీదు నిమిత్తం అతని తరాలు, అతని వారసులను నేను వారి కోసం దావీదు నిమిత్తం ఒక సింహాసనాన్ని నేను ఉంచుతున్నాను, లేకపోతే అది కూడా పోయేది అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందంటారండి? 13వ వచనం అనుకుంటే కదా, చదవండి. ఎక్కడ ఆపారో అక్కడి నుండి చదవండి. రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. హల్లెలూయా. మిగతా గోత్రాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇంట్లో దాసుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంత గౌరవం అండి! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పట్ల, దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉన్నవారు ఎన్నటికీ కూడా ఈ భూమిని మనం విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ మన పేరు చరిత్రలో మిగిలిపోయేలాగా దేవుడు నిలబెడతాడండి. ఏం చెప్పండి? దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి దావీదు అంటున్నాడు, నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నాకు నా పట్ల, నా అన్న వాటి పట్ల ఆసక్తి చచ్చిపోయిందయ్యా. ఏం చెప్పండి? నా అన్న వాటి పట్ల ఆసక్తి నన్ను భక్షించేసింది. నీ మందిరం పట్ల ఉన్న ప్రేమ, నీ మందిరం పట్ల ఉన్న మక్కువ, ఆసక్తి ఏం చేసింది? నా అన్న వాటి పట్ల ప్రేమ కానీ ఆసక్తి కానీ చంపేసింది, భక్షించేసిందయ్యా. ఇంకా బ్రతకాలంటే మీ మందిరం, మీ రాజ్యం కోసం బ్రతకాలని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని మందిరం కోసం, దేవుని రాజ్యం కోసం ముందుకు వెళ్తే తన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడండి. అర్థమవుతుందంటారా? తన కుటుంబాన్ని దేవుడే నిలబెట్టాడు. పిల్లలు పాపం చేసినప్పటికీ, దేవుని తిరస్కరించినప్పటికీ దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోకుండా, దావీదు పట్ల దేవుడు చేసిన వాగ్దానం, దావీదునకు దేవుని పట్ల ఉన్న ప్రేమను దేవుడు గుర్తు చేసుకున్నాడు. దావీదును బట్టి ఆయన వంశస్థులు పాపం చేసినప్పటికీ కూడా కనికరిస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం. తరతరాలకు కూడా దేవుని కృప పొందుకొనులాగున దావీదు యొక్క ఆసక్తి, దేవుని పట్ల ఉన్న ఆసక్తి దావీదు యొక్క తరతరాలకు దేవుని కృప పొందుకొనులాగున చేసిందండి. కనుక దేవుని విషయమై మనం చేసే ఏ కార్యమైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయమై మనం చేసే ఏ కార్యమైనా సరే, దేవుని వాక్యానికి లోబడడానికి కోసం మనం చేసే ఏ త్యాగమైనా కావచ్చు, పరిశుద్ధ జీవితం కోసం, దేవుని నీతి కోసం, పరిశుద్ధత కోసం మనం విడిచిపెట్టే ఏ చెడైనా సరే, అరే నా దేవుని నేను ప్రేమిస్తున్నాను, యోసేపు అన్నాడు, నా దేవుని నేను ప్రేమిస్తున్నాను, నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని పాపములో పడిపోవాల్సినటువంటి ఆ పరిస్థితి నుండి పారిపోయాడట. ఒక స్త్రీ, యోసేపు చాలా అందగాడు, ఒక స్త్రీ వచ్చి యోసేపు మీద పడితే ఆయన నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తానని చెప్పి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి తన పరిశుద్ధతను కాపాడుకుని పారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారయ్యా? మన దేవుడు పరిశుద్ధుడు కనుక వారును పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తారండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. క్రిస్మస్ మాసంలో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కన్య స్త్రీ గర్భమును ధరించి ఒక కుమారుని కనును.
ఆ కుమారుడు ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక, ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? యేసయ్యా అనే పేరుకి అర్థం ఏంటి? పాపము నుండి విడిపించువాడు. ఏం చెప్పండి? ఏం చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఎందుకయ్యా రక్తం కార్చాడు? నేను పరిశుద్ధత పొందుకోవాలని, నేను నీతిగా ఉండాలని, పరిశుద్ధ జీవితం నా దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో నేను పరిశుద్ధత కలిగి ఉండాలని నా యేసయ్య రక్తం కార్చాడు అనేటువంటి ఆసక్తి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి, దేవుని కార్యముల పట్ల మక్కువ కలిగి ఉండడం అంటే దేవుని కార్యం ఏంటయ్యా? మనల్ని పరిశుద్ధపరచడమే. దేవునికి స్తోత్రం. అందుకనే మత్తయి సువార్తలో యేసయ్య అన్నాడు, దేవుని నీతి, దేవుని రాజ్యము పట్ల ఆకలి దప్పిక కొనువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని నీతి కొరకై ఆకలి దప్పికలు కొనువారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏవేవో కోరుకుంటున్నాం. దేవుని మందిరంలో అయ్యగారులందరికీ చెప్పాను నేను, ఇక మీదటి దేవుని మందిరంలో లోకానుసారమైన విజ్ఞాపనములు జరగకూడదు. గర్భఫలాల కోసం, ఏమండి, వ్యాధులు పోవడానికి కోసం, గర్భఫలాల కోసం ఇక్కడ అయ్యగారులు ఉన్నారు మీకోసం ప్రార్థన చేయడానికి. మందిరంలో విజ్ఞాపనములు వాటి కోసం చేయకూడదు, లోకానుసారమైన అవసరాల గురించి చేయకూడదు. దేవుని మందిరంలో విజ్ఞాపనము దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం చేయాలి. దేవుని మందిరంలో విజ్ఞాపనం దేనికోసం అంటే, ఏమండి, దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని ప్రియమైన ప్రజలు పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అందుకోసమే పిలువబడింది. సంఘం అందు నిమిత్తమే. సంఘం ఎందుకు దేవుడు ఏర్పరిచాడంటే లోకస్తులను దేవుని రాజ్యానికి సంబంధికులుగా మార్చడానికి సంఘం ఏర్పడింది. లోకానుసారమైన వాటిని పొందింపజేయడానికి, లోకానుసారమైన వాటి కోసం ప్రార్థన చేయడానికి సంఘమును నిర్మించలేదు దేవాది దేవుడు. కనుక ఏం కోరుకోవాలంట దేవుని బిడ్డలు? దేవుని రాజ్యం. ఏం కోరుకోవాలి దేవుని బిడ్డలు? దేవుని రాజ్యం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత. ప్రియమైన దేవులారా, హల్లెలూయా. దేవుని కార్యములు. మందిరం ఎందుకయ్యా? అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి. సత్య దేవుని పాపములో ఉన్నవారు, నశించిపోతున్నవారు, సమాధానం లేక బాధపడుతున్నవారు, వారు సత్యదేవుని ప్రేమను చూపించి పరిశుద్ధ పాపము నుండి వారు విడుదల పొంది పరిశుద్ధ జీవితం వైపు, పరిశుద్ధ దేవుని వైపు త్రిప్పడానికి మందిరం. అందుకనే మందిరం పట్ల కూడా, మందిరం పనుల పట్ల, మందిరం కార్యముల పట్ల కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క మందిరం, సంఘం యొక్క పని ఏంటి అంటే పాపాత్ములను దేవుని వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేయడానికి కోసమే మందిరము స్థిరపరచబడింది. కనుక మందిరం పట్ల ఆసక్తి, దేవుని పనుల పట్ల ఆసక్తి, దేవుని నీతి పట్ల ఆసక్తి, దేవుని రాజ్యము పట్ల ఆసక్తి ఎవరిలోనైతే కనిపిస్తుందో దావీదు ఆశీర్వదించబడినట్లు. ఈరోజు మన అందరికీ ఒక ఆశ ఏంటంటే, ఏమండి, మనం ఏదో కష్టపడ్డాము, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు? ఇక్కడ దావీదు గారు దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల ఉన్నటువంటి మక్కువను బట్టి దేవుడే తన వంశం కోసం దిగి వచ్చాడండి. వారు పడిపోయినా తప్పిపోయినా దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వారిని కనికరించాడు. చదివారా లేదా? చదివాం. ఈరోజు ఈ గుడి ప్రతిష్ట ఆరాధనలో కూడి వచ్చిన మనం అందరం 10 నిమిషాలు లేచి నిలబడదాం. ఏం కోరుకుంటూ దేవుని దగ్గరికి వచ్చావు ప్రియమైన దేవుని బిడ్డ? మన కోరికలు మారాలి, మన తలంపులు మారాలి.
క్షయమైన వాటిని విడిచి అక్షయమైన వాటి వైపు మన దృష్టి మళ్ళాలి. క్షయమైన వాటిని విడిచి అక్షయమైన వాటి వైపు మన దృష్టి మళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టి మళ్ళాలి, మన చూపు మారాలి. దేవుని పరిశుద్ధత నిమిత్తం ఏదన్నా పాపములో చిక్కుకొని ఉన్నావా? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, దయతో నేను తప్పిపోయానయ్యా, పడిపోయానయ్యా. నీ పాపములు నీవు ఒప్పుకున్న వ్యక్తివైతే ఈరోజు దేవుడు నిన్ను విడిపించి మరలా నిలబెట్టడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. తప్పిపోయిన స్థితిలో నీవు కనిపిస్తున్నావా? ఈరోజు తప్పిపోయిన స్థితిలో నీవు ఈరోజు కనిపిస్తున్నావా? ఈరోజు నీవు దేవునికి మరలా చెప్పగలుగుతావా? ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను ఆసక్తిని కోల్పోయానయ్యా, మీ రాజ్యము పట్ల ప్రేమను నేను కోల్పోయానయ్యా, నిలువెచ్చని క్రైస్తవ్యంలో దిగజారిపోయాను, మీ మందిరము పట్ల ఉన్నటువంటి మక్కువ కోల్పోయానయ్యా. ఈరోజు నన్ను దయతో క్షమించండి. ఈరోజు దయతో నన్ను క్షమించండి. మీ నీతి పట్ల, మీ రాజ్యము పట్ల, ప్రభా, మీ మందిరము పట్ల మక్కువ మాలో పెరుగునట్లు. మీ దేహమే దేవుని ఆలయం అని ప్రభు చెప్పారు కదా. మనమే కదా దేవుని ఆలయం. మనలో నివాసం చేయడానికి కోరుకుంటున్నాడు కదా ఆయన. మన దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నామా? మన దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నామా? మన దేహాన్ని ఏమండి పాడు చేసుకునే పని చేస్తున్నామా? ఈరోజు మారు మనసు పొందాలి. మనం దేవుని మందిరము పట్ల మక్కువ కలిగిన వారముగా ముందుకు సాగాలని ఈరోజు దేవుణ్ణి అడుగుదాం. దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలగాలని దేవుణ్ణి అడుగుదాం. స్తోత్రములు ప్రభువా. ఈరోజు నాయన మీరెక్కడ ఉంటారో అక్కడ విడుదల. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. అయినా మీరు ఎక్కడికి దిగి వస్తారో అక్కడ విడుదల ప్రభువా. యేసుని నామమున ప్రార్థిస్తున్నాను నాయన. మీ ప్రజలు నిజముగా మొరపెట్టు, మీ ప్రజలు నిజముగా ఎవరైతే మారు మనస్సుతో పశ్చాత్తాపముతో మీ వైపు తిరుగుతున్నారో యేసుని నామమున మీ ప్రజలు దర్శించబడినట్లు ప్రార్థిస్తున్నాను. అంధకార క్రియలు యేసుని నామమున బంధించబడినట్లు ప్రార్థిస్తున్నాను. మీ బిడలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పావు నాయన. మీ బిడ్డల భక్తి జీవితానికి విరోధముగా, పరిశుద్ధ జీవితానికి విరోధముగా నాయనా, మీ రాజ్యపు కార్యముల పట్ల ఆసక్తి లేకుండా చేసేటువంటి కార్యములు, ఇహలోక దేవతలు అనేకుల మనోనేత్రములను మూసివేసిందని వాక్యం చదువుతున్నాం. అలాంటి వారు దేవుని సన్నిధిలో ఈరోజు ఉన్నట్లయితే యేసుని నామమున విడుదల, యేసుని నామమున విడుదల, యేసుని నామమున విడుదల. మనోనేత్రములు తెరవబడినట్లు ప్రార్థిస్తున్నారు. అపవాది కట్లు యేసుని నామమున తెగిపోవునట్లు ప్రార్థిస్తున్నారు. అంధకార క్రియలు యేసుని నామమున తెగిపోవునట్లు ప్రార్థిస్తున్నారు. గలాతీ 5వ అధ్యాయములో ప్రభు చెప్పిన విధముగానే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. యేసుని నామమున ప్రభు ఈరోజు స్వాతంత్రము నాయన, పాపము నుండి స్వాతంత్రం, పాపపు బంధకముల నుండి స్వాతంత్రం, అపవాది క్రియల నుండి యేసుని నామమున బిడ్డలు స్వతంత్రులుగా మారునట్లు ప్రార్థిస్తున్నారు. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయని వాక్యం మేము చదువుతున్నాం. నాయనా ప్రభువా, నీ వచ్చిందే అపవాదిని ఓడించడానికి. ప్రభువా నాయనా, నీ వచ్చిందే అపవాది క్రియలను లయపరచడానికి కదా నాయనా. బంధించబడి ప్రభు బాధల్లో, నష్టములలో ప్రభువా సమాధానమును కోల్పోయి దావీదులాగా రక్షణ ఆనందము మరలా పుట్టించు ప్రభువా అని వేడుకునేటువంటి మీ ప్రజలను యేసుని నామమున ఈరోజు దర్శించబడినట్లు ప్రార్థిస్తున్నా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మేము ఊహించు వాటికంటేను నాయనా, మేము అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేసేటువంటి దేవుడవు, అత్యధికముగా చేసేటువంటి దేవుడవు. యేసుని నామమున విడుదల, వ్యాధి కట్ల నుండి విడుదల, నైనా శాపముల నుండి విడుదల, యేసుని నామమున విడుదల, యేసుని నామమున విడుదల. మూసివేయబడిన గర్భములు యేసుని నామమున తెరవబడినట్లు ప్రార్థిస్తున్నాం. మరల సంవత్సరం కలుసుకున్నప్పుడునైనా సాక్ష్యాలు చెప్పుకునే కృపను బిడ్డలకి నీవు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. యేసుని నామమున, యేసుని నామమున, యేసుని నామమున, యేసుని నామమున. రుణములోనైనా బాధపడుతున్న బిడ్డలు విడుదల, యేసుని నామమున విడుదల. ప్రభువా, క్రొత్త మార్గములు తెరవబడుతున్నందుకు నీకు స్తోత్రం. క్రొత్త మార్గములు నైనా ప్రభు ఒకవైపు మూసివేయబడితే 7 ద్వారములు తెరిచే దేవుడవు, 7 ద్వారములు తెరిచే దేవుడవు. యేసుని నామమున మీ ప్రజల నిమిత్తం నీవు కార్యము చేస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. సమాధానము లేక బాధపడుతున్న వారు యేసుని నామమున రక్షణానందము పొందుకున్నట్లు ప్రార్థిస్తున్నాను నాయన. లోకం ఇవ్వని సమాధానం, లోకం ఇవ్వని సంతోషం, లోకం ఇవ్వని ఆనందం బిడ్డలను ఆవరించున్నట్లు ప్రార్థిస్తున్నా. ప్రభు, శిష్యులతో నీవు చెప్పావు, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను అని ప్రభు చెప్పారు. యోహాను పత్రికలో యోహాను సువార్తలో నీవు చెప్పావు, నీవు ఎవరి పాపములు నీవు క్షమిస్తావో వారి పాపములు క్షమించబడును అని. యేసుని నామమున ప్రభా, నిజముగా మొరపెట్టువారు, పశ్చాత్తాపముతో నీ వైపు చూచేవారు వారి పాపములు క్షమించబడినట్లు ప్రార్థిస్తున్నాను. యేసుని నామమున క్షమించబడినట్లు ప్రార్థిస్తున్నాను నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రం, హల్లెలూయా, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అద్భుత సూచక క్రియలు యేసుని నామమున మా మధ్యలో జరిగించినందుకు నీకు స్తోత్రం. ప్రభు, బిడ్డలను ఆశీర్వదించి మహిమతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.